గుంటూరులో డ్రగ్స్ కలకలం. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న ఎంజీఎంఏ మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు సీఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్ట్ చేశారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయని ఆశతో అరెస్ట్ అయిన యువకులు బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం. అరెస్ట్ అయిన ఇద్దరు యువకులు 25 సంవత్సరాల లోపే అవటం చెప్పుకోదగిన విషయం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని, వ్యసనాలకు లోను కావద్దు అని హెచ్చరించిన డీఎస్పీ భానోదయ. Good morning all print and electronic media persons ki. Yesterday ninna 20/11/2025 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 years ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 years మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ ముగ్గురిని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే